ఈరోజు ఈ వీడియోలో మనం కామాఖ్యాదేవి శక్తిపీఠం దర్శించుకుంటున్నాం. ఈ శక్తిపీఠం అస్సాంలోని గౌహతిలో నీలాచల్ కొండలపై కొలువై ఉంది. ఈ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయం క్రీస్తు శకం 8-9 శతాబ్దానికి చెందినదిగా తెలుస్తుంది. ఇక్కడ కాళీ, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, మాతంగి, కమల అనే దశమైత్యాలు అంకితం చేయబడినటువంటి ఆలయాలు ఈ ప్రధాన ఆలయం చుట్టూ ఉంటాయి. ఇక్కడ ప్రతి ఏటా అంబాబూచి మేళ పెద్ద ఎత్తున జరుపుతారు. నేను చూస్తున్నది చిన్నమస్తాదేవి ఆలయం. దశమహావిద్యల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా అంబాబూచి మేళ పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇది దేవత యొక్క ఋతుక్రమాన్ని జరుపుకునే వార్షిక పండుగ. ఇది తారాదేవి ఆలయం. దశమహావిద్యల్లో ఇది కూడా ఒకటి. ఇది ఆలయం యొక్క ప్రధాన ద్వారం. ఈ ఆలయం క్రీస్తు శకం 8-9 శతాబ్దానికి చెందినదిగా తెలుస్తోంది. ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి విషయానికి వస్తే నీలాచల్ అనే స్థానిక శైలిని కలిగి ఉంటుంది. కామాఖ్య దేవాలయం కాశీ మరియు గారో ప్రజల యొక్క పురాతన బలిస్థానం అని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ శిఖరం లోపల గర్భగృహ నేలమట్టానికి దిగువన స్త్రీ యొక్క జననాంగ ఆకారంలో రూపం ఉంటుంది. లో నుంచి ఇక్కడ నిత్యం నీరు ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ నీటిని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. ఇక్కడ ఎటువంటి విగ్రహం కూడా ఉండదు. మేము ఇక్కడికి నవరాత్రి సమయాల్లో వచ్చినందువల్ల కాస్త రద్దీ ఎక్కువగానే ఉంది. దానికి అనుగుణంగానే మాకు దర్శనానికి చాలా ఎక్కువ సమయం పట్టింది. దర్శనానికి గర్భగృహంలోనికి ప్రవేశించినప్పుడు మనకు ఒక ఎంతగా చిన్న వైబ్రేషన్ అనేది వస్తుంది. ఈ కోనేరుని సౌభాగ్య కుండం అని పిలుస్తారు. దర్శనానికి వెళ్ళడానికి ముందుగా క్యూలైన్లో నిల్చొని కూపన్లు తీసుకోవాల్సి ఉంటుంది. దర్శనానికి ఈ క్యూ లైన్ ఏర్పాట్లు చేశారు. చూస్తున్న ఈ ఆలయం వచ్చేసి శివాలయం. కూపన్లు తీసుకున్న తర్వాత ఈ సూచీలు చూపిస్తున్న దారిలో అలా వెళ్తే మనకి దర్శనం క్యూ లైన్లోకి చేరుకుంటాం. క్యూ లైన్లోకి వెళ్తున్నప్పుడు దారిలో మాకు ఈ చిన్న కోనేరు కనిపించింది. ఇది కామాఖ్య ఆలయం యొక్క మ్యూజియం. భక్తులకు బోర్ కొట్టకుండా ఇక్కడ వైఫై సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. మాకు దాదాపు 9 గంటల సమయం పట్టింది దర్శనంకి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ శక్తిపీఠం ఎంత శక్తివంతమైనదని. ఇంతటితో మనం గౌహతిలోని కామాఖ్యాదేవి ఆలయం వీడియో పూర్తయింది. తరువాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం.